ఐపీఎల్ 2025 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోని రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో రాణించగా ట్రావిస్ హెడ్ క్లాసెన్ మెరుపులతో సన్ రైజర్స్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 286 పరుగులు భారీ స్కోర్ చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఓ దశలో 300 పరుగులు మార్కు అందుకున్నట్లు కనిపించిన ఆరెంజ్ ఆర్మీ ఆఖరు ఓవర్లో వికెట్లు కోల్పోవడంతో 286 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది సీజన్లో 300 పరుగుల మార్కును సన్ రైజర్స్ ఖచ్చితంగా సాధిస్తుందని చాలా మంది మాజీలు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 17న వాంఖండే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరగనున్న మ్యాచ్లో హైదరాబాద్ 300 పరుగుల మార్కును అందుకుంటుందని స్టెయిన్ జోస్యం చెప్పాడు. ఏప్రిల్ 17న మనం ఐపీఎల్ లో తొలిసారి 300 పరుగుల స్కోరును చూడబోతున్నాము. వాంఖండేలో సన్ రైజర్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నాను. అది చూడడానికి నేను ఆ రోజున స్టేడియంలో కూడా ఉండవచ్చు అని ఎక్స్ లో స్టెయిన్ రాసుకొచ్చాడు. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు సన్ రైజర్స్ ఏకంగా 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ మ్యాచ్ లో హెడ్ అభిషేక్ శర్మ, హ్యాండ్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 17 సిక్సర్లు బాదారు. కాగా ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ ఇప్పటికే 4 సార్లు 250+ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్ కు 300 పరుగుల స్కోరు అసాధ్యమేమీ కాదు. ఎస్ఆర్హెచ్ తమ రెండో మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా మార్చి 27న లక్నోతో తలపడనుంది.